వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలంలో అనేక గ్రామాల్లో వేసవి కాల నేపథ్యంలో గేదెలను మేతకై పంట పొలాలలో వదలడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో గేదెలు రాత్రి వేళలో రహదారులపైకి రావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాపాయ స్థితికి వెళ్తున్న తరుణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరువూరు ఎస్ఐ కేవి జీవి సత్యనారాయణ గేదెల యజమానులతో విజయ మిల్క్ డైరీ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ విజయ మిల్క్ డైరీ ద్వారా రేడియం స్టిక్కర్లు అందజేయబడతాయని, రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా గేదెల కొమ్ములకు అంటించాలని, రేడియం స్టిక్కర్ ఉండడం ద్వారా వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారని గేదెల యజమానులకు పలు సూచనలు చేసిన ఎస్ఐ సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మేనేజర్ మూర్తి, ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పాల్నాటి సత్యనారాయణ, పెద్దవరం పాలకేంద్రం ప్రెసిడెంట్ గద్దె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు మీ దగ్గర హోల్డ్ చేసుకున్నట్లయితే ఆ రేడియో స్టిక్కర్లో ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఒక సాధికారి నెంబర్ మీకు ఇచ్చాం. ఫోన్ చేస్తే అతను వచ్చి ఎన్ని గేదెలు ఉంటే అన్ని గేదెలు స్టిక్కరింగ్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ కార్యక్రమాలు మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని రైతులకు ఏవైనా చేసి ₹100 పోతే పోతుంది, ఇబ్బంది పడకూడదు. రైతులు మీరు గేదెలు ప్రాణం కాపాడవద్దు, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మనం కాపాడవద్దు అని చెప్పేసి మనం గట్టిగా చెప్పినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. లేని పక్షంలో వాళ్ళు ఏమనుకుంటారంటే పాలు తీసుకొని గేదెలు వదిలేస్తే రేపు పొద్దున మళ్ళీ అవే వస్తాయనుకుంటారు. కానీ కొన్ని ప్రమాదాలు గురైపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే ఈ పనులు చేయాలని గట్టిగా చెప్పాలి. వారికి ఎవరు చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు. కాబట్టి మీరు చెప్తాను అంటారు, రెగ్యులర్గా మీతో కాంటాక్ట్లో ఉంటారు. కాబట్టి వారికి మీరు మంచి బాండింగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా చెప్పినట్లయితే వారికి మరి ఆ కార్యక్రమాన్ని ఫాలో అవుతారు. మీరు దాన్ని గట్టిగా చెప్పి ఆ కార్యక్రమం పూర్తయ్యేటట్లు ఆ డబ్బులు మీ దగ్గర డబ్బులు పెట్టుకోవడం కాదు, ఆ రేడియో స్టిక్కరింగ్ అతనితో మాట్లాడి ఆ కార్యక్రమం అయ్యేంత వరకు మనం చూసి లిస్ట్ అవుట్ చేసి ఏ రోజు ఎన్ని గ్రామాలు చేస్తారు, ఎన్ని గ్రామాలు చేస్తారనేది పూర్తిగా లిస్ట్ ఇచ్చినట్లయితే అది మేము పైకి తెలియజేస్తాం. అది మీడియా పూర్వకంగా పైకి రిలీజ్ చేసి 200 గ్రామాలకి ఇన్ని గ్రామాలు కంప్లీట్ అని చెప్పి ఒక వారం 10 రోజుల్లో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్రీయ రూల్ అండి. దీని ప్రమోషన్ అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మనం అనుకోండి, డిమాండ్ అనుకోండి, లేదంటే మా అల్టిమేట్ అనుకోండి. అదేదా చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నామండి. కంటిని తిరిగితే కొడుకు చనిపోతాడు పాయిజన్ తాగి, అప్పులు ఉంటే చనిపోతాడు పాయిజన్ తాగి. మన రాత్రి ఒక అబ్బాయి ఏదో అప్పు ఉందని చెప్పి కాంబినేషన్ తాగాడు. ఎలుగు మందు గడ్డి మందు 2 కలిపి తాగాడు. ఏదో ఒక మంది అంతా కావాలి, 2 మందులు అది ఏం కాపాడతారండి. కాబట్టి మాట్లాడుతూనే ఉంటాడు, చచ్చిపోతాడు 2 రోజులకు 3 రోజులకు. కాబట్టి మనిషి ఆయుు ప్రమాణం చాలా తక్కువ. ఎలా చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. మనం మందులు మొక్కలకి గడ్డలకి వాడే మందులు మనం తాగిస్తే అది తప్పుడు ప్రక్రియ. అది మనం నమ్ముకుని కుటుంబం ఉంటుంది. ఆలోచించాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి. సూసైడ్ చేసుకోవడం అనేది చాలా పిలుపుకొంత చర్య. చనిపోకూడదు, బతి సాధించాలి. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం మనిషికే ఉంటుంది, మూగ సేవలకు ఉండదు. మాట్లాడి మన భావాలు తెలిపే అధికారం, ఆ అనుభవం మనిషికే ఉంటుంది. కాబట్టి ప్రాణం ఈజీగా పోకూడదు. ప్రాణం అనేది టైం వచ్చినప్పుడే పోవాలి. ఏమంటారు కదా, పుట్టుక మన వల్ల మన చేతులు ఉండకూడదు, భగవంతుడి చేతిలో ఉంటుంది. టైం వస్తే ఏది ఆగదు. అంతే ఆ టైం మనం తీసుకొని మనం నమ్ముకున్న కుటుంబాన్ని, ఫ్యామిలీని, మన పిల్లల్ని, బంధువుల్ని బాధపెట్టి మనం సాధించేది ఏముండదు. 2 రోజులు బాధపడతారు, 3 రోజులు బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. ఒక మనిషి పోతే ఇంట్లో ఆ కుటుంబం రోడ్డు పడిపోతుంది. మేము చూస్తుంటాం. యాక్సిడెంట్లో తండ్రి చనిపోతే పిల్లలు వచ్చి హాస్పిటల్ చేస్తుంటారు, భార్య చనిపోతే భర్త పిల్లలు చేస్తుంటారు. చాలా బాధ అనిపిస్తుంటుంది మాకు. ఒక క్షణంలో మాకు కూడా కన్నీళ్ళు రావు, బాధ కలుగుతుంది. ఇది అలవాటు అయిపోయి అన్ని బాడీ చూసి. కాబట్టి చాలా ప్రమాదం మనిషి చనిపోవడం అనేది. ఇలాంటి దుస్సాహసాలు పాల్పడద్దు. దయచేసి అందరూ సేంద్రియ వాడండి. కోపంలో తాగిన మనిషి ప్రాణాంతం బతుకుతాడు. కాబట్టి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.